13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకు అందరికీ సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే అసెంబ్లీ సాక్షిగా అయితే ప్రకటన చేశారు. త్వరలోనే బిల్లును కూడా తీసుకురాబోతున్నారట. ఒకసారి చూడొచ్చు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన, 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడి. అతి వాడకంతో అభ్యాసన సామర్థ్యం దెబ్బతింటుందని ఆందోళన. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏ ఇంట్లోనైనా పిల్లలు ఈరోజు అన్నం తినాలన్నా ఫోనే చేయలే, వాళ్ళని ఏం చేయాలన్నా ఫోన్ లేదు, ఒక పని కూడా చేయలేకపోతున్నారు. పిల్లలు మొత్తం ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. ఈ రకంగా ఫోన్లకు బానిసలు కావడంతో చూపు మందగిస్తుంది, రకరకాల మానసిక రుగ్మతలకు కూడా లోనవుతారు. అదేవిధంగా చదువు మీద కూడా శ్రద్ధ లేకుండా పోతున్నదంట. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన కర్ణాటక సర్కార్. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య. ఒక రాష్ట్రాల అసెంబ్లీలో కాకుండా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్నపిల్లలకు అందరికీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ల వాడకం మీద బ్యాన్ విధించడం అయితే ఖచ్చితంగా అవసరం. పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 16 ఏళ్లలోపు వారికి సిద్ధరామయ్య సర్కార్ సోషల్ మీడియాను బ్యాన్ చేయగా, రాష్ట్రంలో 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఇంటర్నెట్ని సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు చేసే చట్టం తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే నిషేధం వెనుక ఉన్న ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే ఒకసారి చూడొచ్చు. చిన్న వయసులో సోషల్ మీడియాకు అలవాటు పడడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్లతో గంటల తరబడి గడపడం వల్ల విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వడపోత లేని సోషల్ మీడియాలో పిల్లలు హానికరమైన, హింసాత్మకమైన కంటెంట్కు గురయ్యే ప్రమాదం ఉంది. తెలియని వ్యక్తులతో పరిచయాలు, సైబర్ బుల్లింగ్ లాంటి పిల్లల భద్రతకు ముప్పు మారుతున్నాయి. పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని అరికట్టడం ద్వారా వారిని తిరిగి ఆట పాటలు, పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలోనే దీనిపై విద్యావేత్తలు, సామాజిక నిపుణులతో చర్చించి అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందంట. మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా మాధ్యమాలలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ లాంటి కొన్ని ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియని వ్యక్తుల నుంచి చిన్న చిన్న టీనేజ్ అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కూడా ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి తల్లిదండ్రుల్ని కూడా చంపేసినటువంటి ఘటనలు మనం చూసినాం. కాబట్టి ఇట్లా రకరకాల దుష్ప్రభావాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిపుణులతోని కమిటీ వేసి ఈ సోషల్ మీడియాని 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు మొత్తం బ్యాన్ విధించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నదట. దీని మీద అధ్యయనం చేయడానికి 90 రోజుల్లో ఒక కమిటీ రిపోర్ట్ని తీసుకోవడానికి కూడా అక్కడ ప్రభుత్వం అయితే చకచక అడుగులు అయితే వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో బ్యాన్ ఉందంట. చూడండి, ప్రపంచవ్యాప్తంగా పిల్లల మానసిక ఆరోగ్య, నిద్ర భద్రతపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించాలని పలు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.